ఓం శాంతి 11/12/2024 మధురమైన పిల్లలు, తండ్రికి సహాయకులుగా అయి ఈ ఇనుపయుగ పర్వతాన్ని స్వర్ణిమయుగంగా తయారుచేయాలి. పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్ సీట్ను రిజర్వ్ చేసుకోవాలి. ప్రశ్న: తండ్రి కర్తవ్యమేంటి? ఏ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు సంగమంలో తండ్రి రావాల్సి ఉంటుంది? జవాబు: రోగగ్రస్తులైన మరియు దుఃఖితులైన పిల్లలను సుఖవంతులుగా చేయడము, మాయ వల నుండి విడిపించి అపారమైన సుఖాన్ని ఇవ్వడము, ఇది తండ్రి కర్తవ్యము. దీనిని సంగమయుగంలోనే తండ్రి పూర్తి చేస్తారు. బాబా అంటారు, నేను మీ అందరి రోగాలను మరియు దుఃఖాలను తొలగించడానికి, అందరిపై కృప చూపించడానికి వచ్చాను. ఇప్పుడిక పురుషార్థం చేసి 21 జన్మల కొరకు మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోండి. పాట: భోళానాథుని కన్నా అతీతమైన వారు. ఓం శాంతి. భోళానాథ్ శివ్ భగవాన్ వాచ. బ్రహ్మ ముఖకమలం ద్వారా తండ్రి చెప్తున్నారు, ఇది భిన్న భిన్న ధర్మాల మనుష్య సృష్టి రూపీ వెరైటీ వృక్షం కదా. ఈ కల్పవృక్షం మరియు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని పిల్లలకు అర్థం చేయిస్తున్నాను. పాటలో కూడా వీరి మహిమ ఉంది. శివబాబా జన్మ ఇక్కడే జరుగుతుంది. తండ్రి అంటారు, నేను భారత్లో వచ్చాను. శివబాబా ఎప్పుడు అవతరించారు అనేది మనుషులకు తెలీదు. ఎందుకంటే గీతలో శ్రీకృష్ణుని పేరు వేసేశారు. వారు ద్వాపరంలో వచ్చే మాటే లేదు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు, 5000 సంవత్సరాల క్రితం కూడా నేనొచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చాను. ఈ వృక్షం ద్వారా అందరికీ తెలిసిపోతుంది. వృక్షాన్ని బాగా చూడండి. సత్యుగంలో తప్పకుండా దేవీదేవతల రాజ్యం ఉండేది. త్రేతాలో సీతారాముల రాజ్యం ఉండేది. బాబా ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియచేస్తారు. పిల్లలు అడుగుతారు, బాబా, మేము మాయ వలలో ఎప్పుడు చిక్కుకున్నాము? బాబా అంటారు, ద్వాపరం నుండి. తర్వాత నంబర్వారుగా ఇతర ధర్మాలు వస్తాయి. లెక్క వేయడం ద్వారా ఈ ప్రపంచంలోకి మనం మళ్లీ ఎప్పుడు వస్తాము అన్నది అర్థం చేసుకోగలుగుతారు. శివబాబా అంటారు, నేను 5000 సంవత్సరాల తర్వాత వచ్చాను. సంగమంలో నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. మనుష్యమాతృలెవరైతే ఉన్నారో వారందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా భారతవాసులు. డ్రామానుసారంగా భారత్నే నేను సుఖమయం చేస్తాను. పిల్లలు అనారోగ్యం పాలవుతే వారికి మందులివ్వడం మొదలైనవి తండ్రి కర్తవ్యము. ఇది చాలా పెద్ద రోగము. అన్ని రోగాలకు మూలం ఈ పంచవికారాలు. ఇవి ఎప్పటినుండి ప్రారంభమయ్యాయి అని పిల్లలు అడుగుతారు. ద్వాపరం నుండి. రావణుని విషయాన్ని అర్థం చేయించాలి. రావణుణ్ణి ఎవరూ చూడలేరు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. తండ్రిని కూడా బుద్ధి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంది. మా తండ్రి పరమాత్మ అని ఆత్మకు తెలుసు. సుఖదుఖాలలోకి కర్మల ప్రభావంలోకి ఆత్మ వస్తుంది. శరీరం ఉన్నప్పుడు ఆత్మకు దుఃఖం అనుభవమవుతుంది. పరమాత్మనైన నన్ను దుఃఖపెట్టకండి అని ఎప్పుడూ అనరు. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు, నాకు కూడా పాత్ర ఉంది. కల్పకల్పము సంగమంలో వచ్చి నేను పాత్రను అభినయిస్తాను. ఏ పిల్లలనైతే నేను సుఖంలోకి పంపించానో వారు దుఃఖితులయ్యారు. అందుకే మళ్లీ డ్రామానుసారంగా నేను రావాల్సి ఉంటుంది. అంతేకాని కూర్మ మత్స్య అవతారాలేమీ లేవు. పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను వధించాడని అంటారు. అవన్నీ కట్టుకథలు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. వీరు జగదంబ మరియు జగద్పిత.
మాతృదేశం మరియు పితృదేశం అని అంటారు కదా. భారతవాసులు నీవే తల్లివి తండ్రివి, నీ కృపతో అమితమైన సుఖం తప్పకుండా లభిస్తూ ఉంది అని తలుచుకుంటారు కూడా. ఇక ఆపై ఎవరెంత పురుషార్థం చేస్తే అంత. ఎలాగైతే సినిమాకు వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్లో రిజర్వ్ చేసుకుంటారు కదా, అలాగే తండ్రి కూడా అంటారు, కావాలంటే సూర్యవంశంలో లేక చంద్రవంశంలో సీట్ రిజర్వ్ చేసుకోండి. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత పదవిని పొందగలరు. కావున అన్ని రోగాలను దుఃఖాలను తొలగించడానికి తండ్రి వచ్చారు. రావణుడు అందరికీ చాలా దుఃఖాన్నిచ్చాడు. మనుషులెవ్వరూ ఇతర మనుషులకు గతి సద్గతినివ్వలేరు. ఇది కలియుగ అంతిమము. గురువులు శరీరాన్ని వదులుతారు, మళ్లీ ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటారు. అటువంటప్పుడు వారు ఇతరులకు సద్గతినేమిస్తారు? ఇంతమంది గురువులందరూ కలిసి ఈ పతిత సృష్టిని పావనంగా తయారు చేస్తారా? గోవర్ధన పర్వతమనంటారు కదా. ఈ మాతలు ఈ ఇనుపయుగ పర్వతాన్ని స్వర్ణిమంగా తయారు చేస్తారు. గోవర్ధనాన్ని పూజ కూడా చేస్తారు. అది తత్వపూజ. సన్యాసులు కూడా బ్రహ్మమును లేక తత్వమును స్మృతి చేస్తారు. దానినే పరమాత్మగా భావిస్తారు. బ్రహ్మతత్వమే భగవంతుడని అనుకుంటారు. ఇది బ్రహ్మ అని తండ్రి అంటారు. బ్రహ్మాండంలోనైతే ఆత్మలు అండాకారంలో ఉంటాయి. నిరాకారి వృక్షం కూడా చూపించబడింది. ప్రతి ఒక్కరికి తమ తమ సెక్షన్లు ఉన్నాయి. ఈ వృక్షానికి పునాది భారత్ యొక్క సూర్యవంశీ చంద్రవంశీ పరివారాలు. ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. ముఖ్యమైనవి 4 ధర్మాలు. ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అన్నది లెక్క వేయాలి. ఉదాహరణకు గురునానక్ 500 సంవత్సరాల క్రితం వచ్చారు. సిక్కులు 84 జన్మల పాత్ర అభినయిస్తారని కాదు. తండ్రి అంటారు, 84 జన్మలు కేవలం ఆల్రౌండర్ బ్రాహ్మణులైన మీవే. బాబా అర్థం చేయించారు, మీదే ఆల్రౌండ్ పాత్ర. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా మీరే అవుతారు. ఎవరైతే మొదట దేవీదేవతలుగా అవుతారో వారే మొత్తం చక్రమంతా తిరుగుతారు. తండ్రి అంటారు, మీరు వేదశాస్త్రాలనైతే చాలా విన్నారు. ఇప్పుడు ఇది వినండి మరియు జడ్జ్ చేయండి. శాస్త్రాలు రైటా లేక గురువులు రైటా లేక తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో అది రైటా? తండ్రిని సత్యం అనే అంటారు. నేను సత్యాన్ని వినిపిస్తాను, దాంతో సత్యుగం తయారవుతుంది. మరియు ద్వాపరం నుండి మొదలుకొని మీరు అసత్యాన్నే వింటూ వచ్చారు, దానివలన నరకంగా తయారైంది. తండ్రి అంటారు, నేను మీకు సేవకుణ్ణి. భక్తి మార్గంలో మీరు నేను సేవకుణ్ణి, నేను మీ సేవకుణ్ణి అని గానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను పిల్లలైన మీ సేవలో వచ్చాను. తండ్రిని నిరాకారి నిరహంకారి అని మహిమ చేస్తారు. తండ్రి అంటారు, నా కర్తవ్యం పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేయడము. ఆగమ నిగమాల భేదాలు, వేదాల అంతర్భాగాలు తెలియజేశారు. ఆది అంత్యాల రహస్యాన్ని తెలియజేశారు అని పాటలో ఉంది. ఇకపోతే డమరుకం మొదలైనవి మోగించే విషయమేమీ లేదు. వీరైతే ఆది మధ్యాంతాల పూర్తి సమాచారాన్ని వినిపిస్తారు. బాబా అంటారు, పిల్లలైన మీరందరూ పాత్రధారులు. నేనీ సమయంలో కరణ్ కరావన్హార్, చేసేవాణ్ణి చేయించేవాణ్ణి. నేను వీరి ద్వారా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తాను. ఇకపోతే గీతలో ఏవైతే రాయబడి ఉన్నాయో వాస్తవానికి అవేమీ లేవు. ఇప్పుడైతే ఇది ప్రత్యక్ష విషయం కదా. పిల్లలకు ఈ సహజ జ్ఞానాన్ని మరియు సహజ యోగాన్ని నేర్పిస్తాను. యోగం జోడింపజేయిస్తాను. యోగాన్ని జోడింపజేయించేవారు
జోలెను నింపేవారు, రోగాలను దుఃఖాలను తొలగించేవారు అనన్నారు కదా. గీత యొక్క పూర్తి అర్థాన్ని కూడా తెలియజేస్తారు. యోగాన్ని నేర్పిస్తాను మరియు నేర్పించేలా కూడా చేస్తాను. పిల్లలు యోగం నేర్చుకుని మళ్ళీ ఇతరులకు కూడా నేర్పిస్తారు కదా. యోగంతో మా జ్యోతిని వెలిగించేవారు అనంటారు. ఇలాంటి పాటలను కూడా ఎవరైనా ఇంట్లో కూర్చుని వింటే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. తండ్రి స్మృతితో వారసత్వపు నష కూడా ఎక్కుతుంది. కేవలం పరమాత్మ లేక భగవంతుడా అని అనడం వలన నోరు తీపి అవ్వదు. బాబా అంటేనే వారసత్వము. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని విని ఇతరులకు వినిపిస్తారు. దీనినే శంఖధ్వని అంటారు. మీకు పుస్తకాలు మొదలైనవేవీ చేతిలో లేవు. పిల్లలు కేవలం ధారణ చేయవలసి ఉంటుంది. మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు, ఆత్మిక తండ్రికి పిల్లలు. సత్యమైన గీతతో భారత్ స్వర్గంగా అవుతుంది. అక్కడైతే కేవలం కూర్చుని కథలు తయారు చేస్తారు. మీరందరూ పార్వతులు. మీకు ఈ అమర కథను వినిపిస్తున్నాను. మీరందరూ ద్రౌపదులు. అక్కడెవ్వరూ వివస్త్రగా అవ్వరు. మరి పిల్లలెలా జన్మిస్తారు అని అడుగుతారు. వారికి ఇలా చెప్పండి, అరే అందరూ నిర్వికారులే అయినప్పుడు ఇక వికారాల విషయం ఎలా ఉండగలదు? యోగబలంతో పిల్లలెలా జన్మ తీసుకుంటారు అన్నది మీరు అర్థం చేసుకోలేరు. మీరు వాదిస్తారు. కాని ఇవి శాస్త్రాల విషయాలు కదా. ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. ఇది వికారి ప్రపంచం. డ్రామానుసారంగా మాయ మిమ్మల్ని మళ్లీ దుఃఖితులుగా చేస్తుందని నాకు తెలుసు. నేను కల్పకల్పము నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వస్తాను. కల్పపూర్వం వారు చాలా కాలం క్రితం విడిపోయిన వారే వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటారని తెలుసు. వారు ఆ లక్షణాలు కూడా చూపిస్తారు. ఇది ఆ మహాభారత యుద్ధమే. మీరు మళ్లీ దేవీదేవతలుగా అనగా స్వర్గాధిపతులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. ఇందులో స్థూల యుద్ధం యొక్క విషయమేమీ లేదు. అసురులు దేవతల యొక్క యుద్ధం కూడా జరగలేదు. అక్కడ యుద్ధం చేయించడానికి మాయే ఉండదు. అర్ధకల్పం యుద్ధం కానీ, రోగం కానీ, దుఃఖం అశాంతి కానీ ఉండవు. అరే అక్కడైతే సదా సుఖం, వసంతమే వసంతం ఉంటుంది. హాస్పిటల్ ఉండదు. కానీ స్కూల్లో చదవడమైతే ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండి వారసత్వాన్ని తీసుకువెళ్తారు. మనుషులు చదువు ద్వారా తమ కాళ్లపై నిలబడతారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. నీవు ఎవరిది తింటున్నావు అని ఎవరో అడిగితే అప్పుడు నేను నా భాగ్యం నుండి తింటున్నాను అని ఆమె చెప్పింది. అది హద్దు భాగ్యము. ఇప్పుడు మీరు మీ అనంతమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. మీరు ఎటువంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే ఇక 21 జన్మలు మీరు మీ రాజ్యభాగ్యాన్ని అనుభవిస్తారు. ఇది అనంతమైన సుఖం యొక్క వారసత్వం. ఇప్పుడు పిల్లలైన మీకు తేడా గురించి చాలా బాగా తెలుసు. భారత్ ఎంత సుఖమయంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎవరైతే కల్పకృతం రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారో వారే ఇప్పుడు తీసుకుంటారు. అలాగని డ్రామాలో ఏదుంటే అదే లభిస్తుందిలే అని కాదు. అలా అయితే ఆకలితో చనిపోతారు. ఈ డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో కొందరు ఒక ఆయువును మరికొందరు మరొక ఆయువును చూపించారు. అనేకానేక మతాంతరాలున్నాయి. కొందరైతే మేం సదా సుఖంగానే ఉంటున్నాము అని అంటారు. అరే నీవెప్పుడు అనారోగ్యం పాలవ్వవా? వారంటారు రోగాలు మొదలైనవి శరీరానికొస్తాయి, ఆత్మ నిర్లేపి అని. అరే ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖం ఆత్మకు కలుగుతుంది కదా. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది స్కూల్,
ఒకే టీచర్ చదివిస్తారు. జ్ఞానము ఒక్కటే, లక్ష్యము ఒక్కటే, నరుని నుండి నారాయణునిగా అవ్వడము. ఎవరైతే పాస్ అవ్వరో వారు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. దేవతలున్నప్పుడు క్షత్రియుల్లేరు, క్షత్రియులున్నప్పుడు వైశ్యులు లేరు, వైశ్యులున్నప్పుడు శూద్రుల్లేరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మాతల కొరకు కూడా చాలా సహజము. ఒకే పరీక్ష ఉంటుంది. ఆలస్యంగా వచ్చేవారెలా చదువుతారు అని అనుకోకండి. ఇప్పుడు కొత్తవారు చురుగ్గా ముందుకు వెళ్తున్నారు. ప్రాక్టికల్గా అలా ఉన్నారు. ఇకపోతే మాయా రావణుడికి ఎటువంటి రూపమూ లేదు. వీరిలో కామం యొక్క భూతం ఉంది అని అంటారంతేకాని రావణుడి యొక్క బొమ్మ కాని శరీరం కాని ఏమీ లేదు. అచ్చా, అన్ని విషయాల సాక్రీన్, మధురమైన సారం మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో వికర్మలు వినాశనమవుతాయనంటారు. తండ్రి గైడ్గా అయి వస్తారు. బాబా అంటారు, పిల్లలు, నేనైతే సమ్ముఖంగా పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. కల్పకల్పము నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. పారలౌకిక తండ్రి అంటారు, పిల్లలైన మీ సహాయంతో నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. సహాయం చేస్తారు కావుననే మీరు కూడా పదవిని పొందుతారు. నేను ఎంత గొప్ప తండ్రిని, ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ బ్రాహ్మణులైన మీరందరూ సోదరీ సోదరులు. సోదరీ సోదరులుగా అయిన తర్వాత ఇక పతి పత్ని అన్న దృష్టి మారిపోవాలి. తండ్రి అంటారు, ఈ బ్రాహ్మణ కులాన్ని కళంకితం చేయకండి. పవిత్రంగా ఉండేందుకు ఇవి యుక్తులు. మనుషులు ఇదెలా సాధ్యమవుతుంది, కలిసుంటూ నిప్పు అంటుకోకుండా ఉండడం అనేది సాధ్యం కాదు అని అంటారు. బాబా అంటారు, మధ్యలో జ్ఞాన ఖడ్గం ఉన్నందుకు ఎప్పుడూ నిప్పంటుకోదు. కాని అది కూడా ఎప్పుడైతే ఇద్దరూ మన్మనాభవగా ఉంటే, శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే, స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తే అప్పుడది సాధ్యమవుతుంది. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకుని కారణంగా గొడవ చేస్తారు, నిందలు కూడా పడాల్సి వస్తుంది. శ్రీకృష్ణుణ్ణేమైనా నిందించగలరా? శ్రీకృష్ణుడు అలా వచ్చేస్తే విదేశాల నుండి ఒకేసారి అందరూ విమానాల ద్వారా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. చాలా గుంపు ఏర్పడిపోతుంది. ఇక భారత్లో అయితే ఏమైపోతుందో తెలీదు. అచ్చా, ఈరోజు భోగ్. ఇది పుట్టినిల్లు మరియు అది అత్తవారిల్లు. సంగమంలో కలుసుకుంటారు. కొందరు దీనిని ఇంద్రజాలం అనుకుంటారు. ఈ సాక్షాత్కారాలేమిటి అనేది బాబా అర్థం చేయించారు. భక్తి మార్గంలో సాక్షాత్కారాలెలా జరుగుతాయి? ఇందులో సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. ఇదొక ఆచారం. ఇది శివబాబా బండారా కావున వారిని స్మృతి చేసి భోగ్ పెట్టాలి. యోగంలో ఉండటమైతే మంచిదే కదా, బాబా స్మృతి ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయాన్ని బ్రహ్మ ముఖవంశావళిగా భావించి పక్కా పవిత్రమైన బ్రాహ్మణులుగా తయారు కావాలి. ఎప్పుడూ తమ ఈ బ్రాహ్మణ కులాన్ని కళంకితం చేయకూడదు. రెండవ పాయింట్, తండ్రి సమానంగా నిరాకారి నిరహంకారిగా అయి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. వరదానము: స్నేహశక్తి ద్వారా మాయాశక్తిని సమాప్తం చేసే సంపూర్ణ జ్ఞాని భవ. స్నేహంలో ఇమిడిపోవటమే సంపూర్ణ జ్ఞానం. స్నేహం బ్రాహ్మణ జన్మ యొక్క వరదానం. సంగమయుగంలోనే స్నేహసాగరుడు స్నేహమనే వజ్రాలు ముత్యాలను పళ్ళాల్ నిండుగా నింపిస్తున్నారు. కావున స్నేహంలో సంపన్నంగా అవ్వండి.
స్నేహశక్తితో పరిస్థితి రూపీ పర్వతం పరివర్తనై నీటి సమానంగా తేలిగ్గా అయిపోతుంది. మాయ యొక్క ఎటువంటి వికారాల రూపమైనా లేక రాయల్ రూపమైనా ఎదిరించినట్లయితే క్షణంలో స్నేహసాగరునిలో ఇమిడిపోండి. అప్పుడు స్నేహశక్తితో మాయశక్తి సమాప్తమైపోతుంది. స్లోగన్: తనువు మనసు ధనము. మనసు, వాణి మరియు కర్మతో తండ్రి కర్తవ్యంలో సదా సహయోగిగా ఉండేవారే యోగి. ఓం శాంతి.